పశ్చిమ ఆఫ్రికా దేశమైన నైజీరియాలో భారీ వర్షాలు విషాదాన్ని నింపాయి. సెంట్రల్ నైజీరియాలోని నైజర్ రాష్ట్రంలో వరద బీభత్సం కొనసాగింది. భారీ వర్షాలతో డ్యామ్ కూలిపోయిన ఘటనలు దాదాపు 151 మంది మృతి చెందారు. మార్కెట్ పట్టణమైనటువంటి మోక్వా పూర్తిగా నీట మునిగి కొట్టుకుపోయిన పరిస్థితి కనబడుతోంది. వందలాది ఇళ్ళు నీట మునిగాయి. వాహనాలు వరదల్లో కొట్టుకుపోయిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. వరదల్లో వేలాది మంది నైజీరియన్లు గల్లంతైనట్టుగా తెలుస్తోంది. దాదాపు 157 మందికి పైగా పౌరులు మృతి చెందినట్టుగా తెలుస్తుంది. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం కనిపిస్తుంది. నైగర్ రాష్ట్రంలోని మోక్వా పట్టణంలో భారీ వరదలతో మరణించిన వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. గత గురువారం ప్రారంభమైన భారీ వర్షాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుంభ వృష్టి వానకు ఒక్కసారిగా మోక్వా మార్కెట్ పట్టణం పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. సమీపంలో ఉన్నటువంటి ఓ ఆనకట్ట తెగడంతో భారీగా ప్రాణ నష్టం సంభవించింది. ఒక్కసారిగా అనుకోని ఆకస్మిక వరదతో అక్కడ ఉన్న వారంతా పూర్తిగా జల సమాధైన పరిస్థితి కనబడుతోంది. నైగర్ రాష్ట్రంలోని మోక్వా పట్టణంలో ఈ భారీ వరదలు సంభవించాయి. శనివారం నాటికి మృతుల సంఖ్య 157కు చేరినట్టుగా అధికారులు చెప్తున్నారు. అకస్మాత్తుగా కుండపోత వర్షం కురవడంతో దాదాపు 5 గంటల్లోనే భారీ వరద అక్కడి పట్టణాన్ని ముంచెత్తినట్టుగా స్థానికంగా అందుతున్నటువంటి సమాచారం. వాణిజ్యపరంగా నైగర్ రాష్ట్రంలో మోక్వా కీలక ప్రాంతం అని చెప్తున్నారు. ఇక్కడ భారీ ఎత్తున క్రయ విక్రయాలు జరుగుతుంటాయి. ముఖ్యంగా రైతులు తమ పంట ఉత్పత్తులను అమ్ముకోవడానికి ఇక్కడికి వస్తుంటారని సమాచారం. దీంతో నిత్యం రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో ఒకసారిగా డ్యామ్ తెగిపోవడంతో భారీగా మృతుల సంఖ్య పెరిగినట్టుగా తెలుస్తోంది. మోక్వా పట్టణంలో ఎక్కడ చూసినా అర్థనాదాలే వినిపిస్తున్నాయి. తమ కుటుంబ సభ్యులు కోల్పోయి రోధిస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. మీరు చూస్తున్న భారీ దృశ్యాలు సెంట్రల్ నైజీరియాలోని మోక్వా మార్కెట్ సిటీ పూర్తిగా తుడిచిపెట్టిపోయింది. భారీగా అనుకోని వరదతో ఒక్కసారిగా అక్కడ జనాలు కళ్ళ ముందే కొట్టుకుపోతున్న దృశ్యాలు మనకు కనబడుతున్నాయి. అలాగే భారీ వాహనాలు కొట్టుకుపోతున్నాయి. ఇల్లు పూర్తిగా ధ్వంసమైన పరిస్థితి కనబడుతోంది. పక్కనే ఉన్నటువంటి 2 బ్రిడ్జీలు తెగిపోయాయి. ఓ భారీ ఆనకట్ట తెగిపోవడంతో ఒక్కసారిగా ఆ పట్టణాన్ని పూర్తిగా జల ప్రళయం ముంచెత్తింది. మీరు చూస్తున్న తాజా దృశ్యాలు సెంట్రల్ నైజీరియాలోని నైగర్ రాష్ట్రంలోని మోక్వా మార్కెట్ సిటీ పూర్తిగా జల విధ్వంసంలో జల ప్రళయంలో కొట్టుకుపోతున్న దృశ్యాలు అవి. ఇక్కడ తరచుగా వరదలు సంభవిస్తున్నట్టుగా
చెప్తున్నారు. గతేడాది సెప్టెంబర్లోనూ నైజీరియాను భారీ వరదలు అతలాకుతలం చేసే అప్పట్లో భారీ వర్షాలు ఈశాన్య నైజీరియా ప్రాంతంలోని మైదుగురిలో ఒక డ్యాం దెబ్బతింది. ఫలితంగా వరదలు సంభవించి దాదాపు 30 మంది చనిపోగా లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. తాజాగా నైజీరియా ఉత్తర ప్రాంతం వ్యవసాయ రంగానికి నెలవుగా చెప్తున్నారు. దక్షిణ ప్రాంతం వాణిజ్య కార్యకలాపాలకు నెలవు. ఈ రెండు ప్రాంతాలకు జంక్షన్లో ఉన్నటువంటి ఈ మోక్వా పట్టణం ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ రెడ్ క్రాస్ సొసైటీ అండ్ రెడ్ క్రిసెంట్ సొసైటీ ప్రకారం తాజా వరదల వల్ల దాదాపు 5,000 మంది తీవ్ర ప్రభావితమయ్యినట్టుగా చెప్తున్నారు. దాదాపు ఇప్పటికే 2,000 మంది నిరాశ్రయులైనట్టుగా చెప్తున్నారు. వందలాది ఇళ్లు ధ్వంసమయ్యాయి. పొలాలు, కీలక మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయి. మరికొద్ది రోజుల పాటు వర్షాలు కొనసాగే అవకాశం ఉందని చెప్తున్నారు. దక్షిణ మధ్య నైజీరియా ప్రాంతంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా కూడా చెప్తున్నారు. ఇప్పటికే ఈ ప్రాంతంలో సహాయక చర్యలు కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. రెస్క్యూ టీంలు ఫోకస్ చేస్తున్నాయని నైజీరియా జాతీయ అత్యవసర నిర్వహణ ఏజెన్సీ ఆపరేషన్స్ హెడ్ హుసైని ఈసా చెప్తున్నారు. రెస్క్యూ ఆపరేషన్ ముగిసే సమయానికి మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ వరదల వల్ల మోక్వా పట్టణంలోని రోడ్లు, ఇల్లు, పంట పొలాలు పూర్తిగా తుడిచిపెట్టిపోయినట్టుగా తెలుస్తోంది. వేలాది మంది ప్రజలు నిరాశ్రలై నిలువ నీడను కోల్పోయిన పరిస్థితి కనబడుతోంది. భారీ వర్షాలకు సమీపంలోని డ్యాం కూలిపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని, ఫలితంగా అనేక మంది ప్రజలు కొట్టుకుపోయినట్టుగా చెప్తున్నారు. మీరు చూస్తున్న దృశ్యాలు సెంట్రల్ నైజీరియాకు సంబంధించినటువంటి మోక్వా సిటీ పూర్తిగా నీళ్ళలో కొట్టుకుపోతుంది. కళ్ళెదుటే జనాలు కొట్టుకుపోతున్నారు. భారీ వాహనాలు కొట్టుకుపోతున్నాయి. ఇల్లు ధ్వంసమై ఇల్లు కూడా పూర్తిగా పేకమెడల్లా కూలిపోయి నీళ్ళలో కొట్టుకుపోతున్న దృశ్యాలు చూస్తున్నాం. జనాలు, వాహనాలు కొట్టుకుపోతుంటే మిగతా జనాలు గట్టుపై, రోడ్డుపై ఉండి ఏమీ చేయలేక చూస్తున్న దృశ్యాలు మనకు కనబడుతున్నాయి. ఒక్కసారిగా భారీ విధ్వంసం చోటు చేసుకుంది. జల ప్రళయంతో పక్కనే ఉన్నటువంటి ఓ డ్యాం తెగిపోవడంతో ఈ భారీ విధ్వంసం చోటు చేసుకుంది. గత 4-5 రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలతో సెంట్రల్ నైజీరియాలోని నైగర్ స్టేట్లో ఈ భారీ విధ్వంసం, జల ప్రళయం అయితే చోటు చేసుకుంది. ప్రస్తుతానికైతే సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు 157 మంది పైగా చనిపోయినట్టు అధికార వర్గాలు చెప్తున్నాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఒక్కసారిగా ఆ దృశ్యాలు చూస్తే మనకు అర్థమవుతుంది. అంతటి భారీ జల ప్రళయం పూర్తిగా ఆ పట్టణాన్ని ముంచెత్తింది. ఒక్కసారిగా రైతులంతా ఆ జంక్షన్కి చేరుకోవడం, వ్యవసాయ ఉత్పత్తులను అమ్ముకోవడానికి ఆ మార్కెట్ ప్రాంతానికి తరచుగా వస్తుంటారు. ఉత్తర దక్షిణ ప్రాంతాలకు రెండింటికి మధ్య ఉన్నటువంటి ఆ జంక్షన్ లాంటి ఏరియాలో భారీగా రైతులు చేరుకుంటారు. అక్కడ తమ ఉత్పత్తులను అమ్ముకునేందుకు ఒక మార్కెట్ సిటీగా మోక్వా పట్టణాన్ని చెప్తారు. అయితే సమీపంలో ఉన్నటువంటి ఓ డ్యాం ఆనకట్ట పూర్తిగా తెగిపోవడంతోనే ఈ భారీ విధ్వంసం చోటు చేసుకున్నట్టుగా చూస్తోంది. గత 2 సంవత్సరాల క్రితం జరిగినటువంటి భారీ వరదల కారణంగా అప్పుడు 1,500 మంది గల్లంతైనట్టుగా తెలుస్తుంది. తాజాగా గతేడాది సెప్టెంబర్లో జరిగినటువంటి వరదలతో కూడా 50 మంది వరకు కొట్టుకుపోయారు. తాజాగా జరిగినటువంటి వరదలతో ఒకసారిగా 157 మంది మృతి చెందినట్టుగా అక్కడి అధికార వర్గాలు చెప్తున్నాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ ప్రాంతంలో తరచూ భారీ వర్షాలు కురుస్తుంటాయి. కుండపోత వానలతో ఒకసారిగా నైజీరియా ప్రాంతంలో ఫ్లడ్ మేనేజ్మెంట్ లేకపోవడంతో ఇలాంటి పరిస్థితులు చోటు చేసుకుంటాయని అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం ఇంకా సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తారు. అమ్మాయి గౌరవాన్ని అమ్మలా కాపాడుతుంది. గోకులం సిగ్నేచర్ జ్యువెల్స్.